అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ. ఈ వీడియోలో మనము మనందరికీ బాగా పరిచయం అయినటువంటి శ్రీ రఘురామకృష్ణంరాజు గారు, ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా మనకి ఉన్నారు. ఆయన్ను టార్చర్ పెట్టిన విషయాలు, ఎలాగో ఆయన సిఐడి వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెట్టారు అనేది మనము చాలా వీడియోస్లో, మరి ముఖ్యంగా రచ్చబండ ఇటువంటి కార్యక్రమాల్లో మనము చాలా కూలంకుషంగా విన్నాం. అయితే రఘురామకృష్ణరాజు గారు మరి కొన్ని క్లియర్ చేయాల్సిన అంశాలు ముఖ్యంగా ఉన్నాయి, 2-3 విషయాలు ఉన్నాయి. అది కూడా క్లియర్ చేస్తే చాలా బాగుండేది. మరి వారు ఒకవేళ బహుశా తర్వాత అయినా మరి చెప్తారేమో ఈ విషయాలు తెలియదు. అవేంటంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్లోనే 2 స్టేట్మెంట్లు భిన్నమైన స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తాయి. మొదట ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన 15/5/2021 ముందు 14th ఆయన అరెస్ట్ చేశారు. 15వ తేదీన మేజిస్ట్రేట్ ముందుకు తీసుకొచ్చారు. మేజిస్ట్రేట్ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం జరిగింది అక్కడ ఏంటని మేజిస్ట్రేట్ వారు జనరల్గా వాళ్ళు అడుగుతారు. 164 CRPC స్టేట్మెంట్ అది వారు అక్కడ ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ది అక్యూజ్డ్ కన్ఫెస్డ్ బిఫోర్ ది కోర్ట్ ఎట్ ది టైమ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ది రిమాండ్ దట్ he underwent heart surgery in the month of December 2020. He was kept in the room of CID office, Guntur, after arrested him at his residence of Hyderabad. Prior to he goes to sleep in the said room at about 11 a.m. or 11 p.m. or 11:15 p.m. Suddenly minimum 5 persons enter into his room. By the time they covered their faces with handkerchiefs, then they tied his legs with rope. Among them, one person beaten him with a stick and the second person beaten him with a hard rubber stick on his both foots. Then after they instructed him to walk on the floor, after he walked on the floor, then after they again beaten him with sticks and rubber sticks on his both foots on 4 or 5 times. When he unable to walk, they left in the said room and went away. Basing on the aforesaid statement of the accused, I have also observed tenderness on both foots of the accused. ఈ మాట రఘురామకృష్ణరాజు గారు చెబుతున్నారు. ఆఖరిలో ఇది చూసిన జడ్జి గారు ఏముందంటే, టెండర్నెస్, అక్కడ ఒక కందిపోయినట్టుగా, అక్కడ ఒక ప్రత్యేకమైన స్థితి ఆయనకు కనిపించినట్టుగా జడ్జి గారు కూడా చూసి మ్యాజిస్ట్రేట్ గారు చెప్పారు. వెంటనే ఇది మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తే బాగుంటుందని వారు ఫీల్ అయ్యారు. మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించారు. అక్కడ ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా అది కాంట్రవర్సీ రిపోర్టు. ఆ తర్వాత మరి మిలిటరీ రిపోర్టు డిఫరెంట్గా ఉంది, సుప్రీంకోర్టు ద్వారా అది కూడా వచ్చింది. సరే, అది ఒక విషయం. ఇక్కడ 5 తెలియని వ్యక్తులు హ్యాండ్ కర్చీఫ్ వాళ్ళు మా ఫేస్కి కట్టుకొని గుర్తుపట్టని స్థితిలో లోపలికి వచ్చారు. వారు కాళ్ళు కట్టేశారు ఆయనవి. కట్టేసిన తర్వాత, ఇప్పుడు మనం చదువుకున్న స్టేట్మెంట్ అంతా అదే మొత్తం. కాళ్ళు కట్టివేసిన తర్వాత వీళ్ళు లాఠీతోటను ఒక రబ్బర్ దీంతో కొట్టారు. బాగా కాళ్ళు మీద కొట్టారు. కాళ్ళకి బలమైన దెబ్బలు తగిలినాయి అనేది ఇక్కడ ఒక సారాంశం. 5 వచ్చారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంత అయిపోయింది. తర్వాత ఇదే రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ కార్యక్రమం ఆ తర్వాత జరిగింది, రకరకాలుగా చెప్పారు, అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా మరి గెలిచారు. మనందరికీ ఆ విషయం తెలుసు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఒక స్టేట్మెంట్, FIR ఒకటి చేశారు. ఇదే కేసు మీద, ఒకే కేసు మీద ఆ మేజిస్ట్రేట్ గారి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే పోలీస్ స్టేషన్లో ఆయన ఇంకో కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అదేంటంటే, at around 11:30 p.m. the same night, Mr. P.V. Sunil Kumar, IPS, the then DG of CBCID, along with Mr. Sitaramanjaneyulu, IPS, and other police subordinates
came to the room where I was illegally kept in the CBCID police office. My legs were tied up with ropes, preventing me from moving. They started beating me with rubber belt and lathi and other weapons for almost 30 minutes initially. ఇక్కడ ఇవన్నీ కూడా కొత్త విషయాలు. ఇది మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన చెప్పలేదు. సునీల్ కుమారు ఆయన ఐపీఎస్ ఆయనని వచ్చారని, సీతారామాంజనేయులు ఐపీఎస్ ఆయన వచ్చారని, ఆ తర్వాత ఈ లెగ్స్ బంధించారు. ఆ తర్వాత ఈ రెండుతో కొట్టిన తర్వాత ఏమైందంటే అండ్ అదర్ వెపన్స్ ఆల్మోస్ట్ 30 minutes ఇనిషియల్లీ 30 నిమిషాలు కొట్టారు అని ఈ మాటలన్నీ కూడా మెజిస్ట్రేట్ ముందు ఆయన ఆ రోజు చెప్పలేదు. ఇప్పుడు మరి ఎఫ్ఐఆర్లో ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఏంటంటే ఈ మాటలన్నీ కూడా పెట్టారు. అదే కాకుండా మరి ఎందుకు అలాగే కొట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేనేదో అంటున్నానని దాన్ని బట్టి వాళ్ళు కొట్టారని ఒక విషయము. రెండోది ఏంటంటే వీడియో కూడా చేసి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకు వీడియో చేసి చూయించారు అనేది ఒక ఎలిగేషన్. సో ఇది ఏవి కూడా అప్పుడు మేజిస్ట్రేట్ ముందు చెప్పాల. అంటే ఆ టైంలో రఘురామ మరి భయపడ్డారా అనేది వారే చెప్పాలి. మరి భయపడి ఈ విషయాలన్నీ చెప్పలేదా, లేక ఆ తర్వాత చెప్పినప్పుడు ఒకవేళ అక్కడ కనుక భయపడకపోతే ఏది మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కనుక ఆయన భయపడకుండా మరి చెప్పే పని అయితే చెప్పినట్లయితే ఇప్పుడు తర్వాత మరి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఆయన కలగన్నారా? రెండు విషయాలు ఇక్కడ. భయపడింది కనుక నిజమైతేనేమో ఆయన అప్పుడు భయపడి ఆయన చెప్పలేదనుకునే పని అయితే ఇదంతా కూడా కరెక్టే, తర్వాత జరిగింది. ఎందుకంటే ఆ టైంలో ఆయన భయపడ్డారు కాబట్టి అప్పుడు ఆయన చెప్పలేకపోయారు, ఇప్పుడు భయం లేదు కాబట్టి ఇప్పుడు చెప్పారు అనేది. ఒకవేళ కనుక అప్పుడు రాజుగారు కరెక్ట్గా అంటే ఆయన జనరల్గా మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం, ఆయన చెప్పే విషయాలన్నీ ఎట్లా ఉంటాయంటే ఆయన యాజ్ ఇట్ ఈజ్గా ఎవరికి భయపడరు, జనరల్గా మనందరికీ తెలుసు ఆయన ఎవరికి భయపడడు, జనరల్గా అలా ఉంటారు. సో ఎవరికి భయపడిన వ్యక్తి మరి అవి ఎందుకు దాచిపెట్టారు అప్పుడు అంటే భయపడ్డారు. ఇప్పుడు చెప్తున్నారంటే అప్పుడు భయపడ్డారు, లేదా అప్పుడు భయపడలేదంటే ఇప్పుడు చెప్పేయన్నీ కూడా ఆయన కలగన్నట్టు అర్థం. ఆ తర్వాత మనం చూస్తే లోపలికి వచ్చిన వ్యక్తులు ఆయనకు తెలియదట, అంటే హ్యాండ్ కర్చీఫ్స్ కట్టుకొని ఉన్నారు. ఇప్పుడేమో పేర్లు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఏమన్నారంటే ఎనదర్ ఆఫీసర్ sat on my chest where the surgery had taken place, pressing down an attempt to kill me and make it appear as a heart attack. హార్ట్ అటాక్ నాకు వచ్చిందని వాళ్ళు అలాగ చెప్పడానికి నా పైన కూర్చున్నారు. తర్వాత సఫికేషన్ నాకు వచ్చేటట్టుగా చేశారు, నాకు అలసట వచ్చేటట్టుగా చేశారు అనేది కూడా వారు చెప్పారు. అంటే ఇప్పుడు ఒక ఆఫీసర్ కూర్చున్నారు అని ఆయన చెప్పారు. ఎక్కడ? చెస్ట్ మీద. మరి చెస్ట్ మీద అప్పుడు ఆఫీసర్ కూర్చుంటే మరి ఆ ఆఫీసరు ఎవరో ఇప్పుడు ఈ మధ్య తులసి బాబు ఎవరో ఇప్పుడు బహుశా రిమాండ్లో ఉన్నట్టున్నారు. మరి ఆయన మరి ఆఫీసర్ ఎట్టవుతారు? ఆయన ఆఫీసర్ కాదు కదా. మరి ఇప్పుడు ఆ ఆఫీసర్ కూర్చున్న ఆఫీసర్ ఎవరు? రఘురామ గారు చెప్పిన దానిలోనే ఈ స్టేట్మెంట్లో ఆఫీసర్ అని చెప్పారు. ఆయన ఆఫీసర్ కాదు, ఆయన ఒక బయట వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి అని అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ బయట వ్యక్తి మరి ఇది కలగన్నారా? ఆయన ఆఫీసర్గా ఆయన కలగన్నారా? లేకపోతే ఆఫీసర్ అయ్యి ఆయన అప్పుడు ఆఫీసర్ అయిన అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు అంటే ఈ మధ్య రీసెంట్ ఎఫ్ఐఆర్లో మరి ఆఫీసర్ అని చెప్పారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా జరిగింది ఏంటంటే ఈ తులసిబాబు అనేది ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకదానికి అంత మరి కాంట్రాగా ఉంది. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పారంటే ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్లో వారు చెప్పిన మాట ఇది కూడా మనందరికీ తెలియాలి. ఏంటంటే ది నెక్స్ట్ డే అంటే అదే ఆయన టార్చర్ పెట్టిన నెక్స్ట్ డే మార్నింగ్ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ ఎఫ్ఐఆర్లో రాశారు, లేటెస్ట్ ఎఫ్ఐఆర్లో ఏమనంటే ఆ స్టేట్మెంట్లో రాశారు, ది నెక్స్ట్ డే ఐ నెరేటెడ్ ది ఎంటైర్ ఈవెంట్ టు ది మేజిస్ట్రేట్. ఆ నెక్స్ట్ డే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేజిస్ట్రేట్కి నేను మొత్తం చెప్పాను. హూ రికార్డెడ్ ది ఇంజురీస్ అండ్ రికార్డింగ్ దట్ ఇట్ వాజ్ ఏ కస్టోడియల్ టార్చర్ సెంట్ మీ టు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్స్టెడ్ ఆఫ్ పోలీస్ ఆర్ జ్యుడిషియల్ కస్టడీ. మరి పోలీస్ దగ్గర కానీ జ్యుడిషియల్ కస్టడీకి కానీ పంపించకుండా నన్ను హాస్పిటల్కి పంపించారు అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు?
ఐ నెరేటెడ్ ది ఎంటైర్ ఈవెంట్ టు ది మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈ విషయాలన్నీ నేను చెప్పాను అంటున్నారు. ఏ విషయాలు? సునీల్ కుమార్ వచ్చిన విషయం, రామాంజనేయులు వచ్చిన విషయం, ఆ తర్వాత సీఎంకి వాళ్ళు వీడియోగ్రఫీ చేసిన విషయం, ఆ తర్వాత రబ్బర్ బెల్టు, అది రబ్బర్ తోటి, హార్డ్ రబ్బర్ తోటి, తర్వాత లాఠీతోటే కాకుండా వేరే వెపన్స్ కూడా యూజ్ చేశారు. ఇవన్నీ కూడా మరి నేను నెరేట్ చేశాను. మరి నెరేట్ చేసినప్పుడు ఆయన రికార్డ్ చేశారని చెప్తున్నారు. మరి రికార్డ్ చేస్తే కనుక ఆ రికార్డింగ్లో మరి మ్యాజిస్ట్రేట్ గారు రాయలేదా? ఒకవేళ కనుక మ్యాజిస్ట్రేట్ గారు అవి రాయకపోతే రఘురామ గారు మరి ఆ స్టేట్మెంట్లో, స్వాన్ స్టేట్మెంట్లో ఆయన మరి డిపోనెంట్గా ఉంటారు, ఆయన చెప్పినట్టుగా ఉంటారు. కనుక ఆ విషయాలు ఆయన సంతకం పెట్టినప్పుడు మరి ఈ మాటలన్నీ లేకపోతే, ఈ విషయాలన్నీ లేకపోతే ఆయన ఎలాగో సంతకం పెట్టారు? ఎందుకంటే ఆయన ఇవన్నీ చెప్పి ఉండాలి కదా. అక్కడ ఐ నెరేటెడ్ ది ఎంటైర్ థింగ్ అన్నారు కదా. ఇక్కడ ఏమన్నారు? ది నెక్స్ట్ డే ఐ నెరేటెడ్ ది ఎంటైర్ ఈవెంట్ టు ది మ్యాజిస్ట్రేట్. మొత్తం విషయాలు నేను మ్యాజిస్ట్రేట్కి చెప్పాను అంటున్నారు. కాబట్టి మొత్తం విషయాలు మ్యాజిస్ట్రేట్కి చెప్పినప్పుడు ఆయన రికార్డ్ చేయలే వీటిని. ఆయన రికార్డ్ చేసింది ఏంటో అది హైకోర్టుకి ఆయన సీల్డ్ కవర్లో పంపించారు. అది పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు ఉంది. సో సీల్డ్ కవర్లో పంపించింది ఏంటి? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ పంపించారు. ఆ స్టేట్మెంట్తో పాటు ఆ మెడికల్ రిపోర్టు, ఆ మెడికల్ రిపోర్ట్తో పాటు వీడియోగ్రఫీ చేసిన అవి అది ఉంటుంది కదా మన చిప్పు, పెన్ డ్రైవ్. సో ఈ 3 పంపించారు 3 కవర్స్లో. ఆ 3 కవర్లో కూడా అడ్వకేట్ల ముందు ఓపెన్ చేశారు. అడ్వకేట్స్ ఆన్లైన్లో అడ్వకేట్లు చూస్తున్నారు, బోత్ సైడ్స్ అడ్వకేట్స్ చూస్తూ ఉన్నప్పుడు జడ్జి గారు వాళ్ళు అవి ఓపెన్ చేశారు. సో ఈ స్టేట్మెంటు ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇప్పుడు నేను చదివిన మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. కాబట్టి రఘురామ్ గారు ఈ విషయంలో ఇంత మరి క్లారిఫై చేసినప్పుడు ఈ విషయాలు కూడా క్లారిఫై చేయారు. రెండే సంగతులు. అప్పుడు భయపడి ఉంటే ఇప్పుడు చెప్పానని చెప్పొచ్చు. లేదు అప్పుడు భయపడలేదు, నేను ఎవరికి భయపడలేదు అని కనుక అప్పుడు అనే పని అయితే, మరి అప్పుడు భయపడకపోతే ఇది ఎంత కలగన్నారా? నెక్స్ట్ విషయాలన్నీ ఒట్టిదేనా? ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే ఆయన చెస్ట్ మీద కూర్చొని మరి ఆయన నన్ను సఫికేషన్కి గురి చేశాడు అంటే నాకు హార్ట్ అటాక్ వచ్చింది అని వాళ్ళు క్రియేట్ చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు అనేది ఈ ఎఫ్ఐఆర్లో చెప్పినప్పుడు ఆటోమేటిక్గా పోలీసు దాన్ని ఎఫ్ఐఆర్ చేశారు. ఆ తర్వాత అరెస్టులు చేస్తున్నారు, వారిని లోపలేస్తున్నారు, వారికి బెయిల్ కూడా రావట్లేదు. అది ఎందుకో ఇటు జరుగుతూ ఉందంటే కేసు ఎనార్మిటీ అలాగుంది. మరి ఈ కేసు ఎనార్మిటీ ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఎలా ఉన్నప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు, దానికంటే ముందు ఆయన మరి ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు చెప్పలేదు? మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మరి రఘురామకృష్ణరాజు గారు సహృదయంతో, మంచి మనసుతో ఇవి కూడా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలు ఆయన రచ్చబండ కార్యక్రమంలో ఆయన విపరీతంగా చెప్పుకుంటూ వచ్చారు. అన్ని విషయాలు తెలుసు రఘురామ్ గురించి. ఆయన ఒక పబ్లిక్ ఫిగర్. ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా మరి కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఆయన ఉన్నారు. అయినా కూడా ఆయన మాట్లాడేవన్నీ ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా క్లియర్ చేస్తే ప్రజలకు ఇది కూడా అర్థమైంది, నాతో సహా మా అందరికి కూడా అర్థమవుద్ది. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మీరు మర్చిపోవద్దు. మీ అందరికీ నమస్కారం.